వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్. గజేంద్రారెడ్డి గోనెగెండ్లలో వెలిసిన శ్రీ 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 చింతలముని నల్లరెడ్డి స్వామివార్లను వైసీపీ నాయకులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, బుట్టా శివనీలకంఠ, బుట్టా ప్రతుల్, మాజీ వీర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్లు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ నసరుద్దీన్, యూత్ నాయకుడు బందె నవాజ్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానులను చూసి నాయకులు అధికారంలో ఉన్నది వైసీపీ వాళ్ళ లేక టీడీపీ వాళ్ళ అని జనం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వైసీపీపై అభిమానంతో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ముందుగా ఎంపీపీ నసరుద్దీన్ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డికి శాలువా కప్పగా, పెద్దలు ముందుగా మీరు సన్మానం చేసుకోవాలని ఆయనకు శాలువా కప్పి అనంతరం ఆయన శాలువాను కప్పుకున్నారు. యూత్ నాయకుడు బందె నవాజ్ తమ ఇంటికి వచ్చిన నాయకులకు శాలువా, పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గోనెగెండ్ల గ్రామ ప్రజలంటే మాకు ప్రత్యేక అభిమానమని, అప్పట్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయడం అనేది జిల్లాలోనే మొదటిదని, ఈరోజు ఆ ట్యాంక్ ఉన్నందుకు గోనెగెండ్ల గ్రామంలో దాదాపు నీటి సమస్య ఉండదని, చంద్రబాబు నాయుడు సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డును వివాదంలోకి తీసుకొని వచ్చి రాష్ట్ర పరువును మొత్తం తీశాడని, అధికారంలో చంద్రబాబు ఉన్నాడా లేకపోతే జగన్ ఉన్నాడా ఆ మాత్రం తెలియకపోతే ఎలా, భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడని, తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తాడని, అలాగే జిల్లా అధ్యక్షుడిగా తాను అందరినీ కలుపుకొని వెళ్తానని, నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త దగ్గర నుండి పెద్ద నాయకుల వరకు అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసరుద్దీన్, యూత్ నాయకుడు బందె నవాజ్, వేముగూడు కృష్ణారెడ్డి, గాజులదిన్నె వెంకటేశ్వరరెడ్డి, భాస్కర్ రెడ్డి, టి మురళీనాయుడు, మన్సూర్, గోవిందు, గడ్డం నారాయణ రెడ్డి, ముగితి విరూపాక్షిరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకట్రామరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఓకే జై జగన్, జై జగన్, జై జగన్। भाई जरा इधर देखो भाई, जय जगन। बोके कर बोके और एक जगह है मामू ఎన్నికి రావాలమ్మా भाई इधर देखो అన్న నైట్ ఇద్దరు ఊరికా ముగుసుకున్నదండప్ప ఒకరొకరు పూల దండలు వచ్చిన వాళ్ళు ఒకరొకరు రండి. మాము కొంచెం మాము అప్పుడు ఆడు
చింతలమూడి స్వామి తిరునాళ్ళ సందర్భంగా బండి నవాజ్ గారు ఇన్వైట్ చేశారు. సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విశేషము జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ గ్రామానికి దేవుని దర్శనం చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. గోనగండ్ల మండలంతో కానీ గోనగండ్ల గ్రామంతో కానీ చాలా అనుబంధం ఉంది. దాదాపుగా 15 సంవత్సరాలు ఈ మండలంతో అనుబంధం ఉంది. మొదటి నుంచి ఇక్కడ పెద్ద ఎమ్మెల్యే కన్నా కూడా నేనే ఈ మండలం ఎక్కువ ఇన్ఛార్జ్ ఉంటాను. అప్పట్లో వాటర్ ప్రాబ్లం బాగా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఆ స్టేజ్లో తీసుకురావడం జరిగింది. ఒక మండలానికి సమ్మర్ స్టోరేజ్ కట్టడం అనేది స్టేట్లో ఫస్ట్ టైం అయిపోయింది. ఏ మండలంలో జరగలేదు, ఫస్ట్ టైం మన గోనగండ్లలో జరిగింది. ఈరోజు వాటర్ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. ఇంకా చాలా డెవలప్మెంట్ అప్పుడు ఉంటుంది అని చాలా డెవలప్మెంట్ జరిగింది. అలవాళ్ళకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఏదేమైనా మండల ప్రజలు మాత్రం చాలా మంచిగా మేము అప్పుడు చేసేటువంటి అభివృద్ధి చూసి ప్రతిసారి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈ మండల ప్రజలను ఈ మండలాన్ని ఎప్పుడు మర్చిపోయే పరిస్థితి. ఈరోజు ఒక లడ్డు వివాదాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. దానికి చంద్రబాబు నాయుడు నమ్మి ప్రజలు మోసపోయినారు తప్ప మా పార్టీ క్యాడర్ కానీ మా పార్టీ నాయకులు కానీ పార్టీ కానీ చాలా బలంగా ఉంది. నేను దానికోసం బలోపేతం చేయాల్సిన అవసరం లేదు. నా జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యత అందరినీ కలుపుకొని పోవడము, అందరితో కోఆర్డినేట్ చేసి ఏ కార్యక్రమం ఉన్నా, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అన్యాయం జరిగిందంటే వాళ్ళ కోసము అది అర్ధరాత్రి కానీ నేను ఒక్కరిని పోవడం కాదు, అన్ని తాలూకాలు ఉన్నటువంటి నాయకులను అక్కడికి తీసుకుపోయి అక్కడ వాళ్ళ కోసం పోరాటం చేశాం. అది మీనూరు కావచ్చు, ఆలూరు కావచ్చు, పత్తికొండ కావచ్చు, కోడుమూరు కావచ్చు, ఆదోని కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడ పోయినా అందరం కూడా కలిసికట్టుగా అక్కడ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సమిష్టిగా పోయే కార్యక్రమం చేస్తాం. జై జగన్.